మావోయిస్టులకు ఉండేది. మన కోసం అదేదో పోరాడితే పోయేదే ఉంది, బానిస సంఖ్యలు తప్ప టైప్లో కొట్లాడేవాళ్ళు. బట్ తర్వాత ఎప్పుడైతే రాజ్యం అంటాం, మన రాష్ట్ర కేంద్రం ఏదైనా సరే ఇది రాజ్యం. రాజ్యం ఎప్పుడైతే కళ్ళు తెరిచిందో, సంక్షేమం వైపుకి వెళ్ళిందో, రాజ్యం అవసరం కోసమే. రాజ్యానికి కోటీశ్వరులు అవసరం ఉంది, ఆ కోటీశ్వరులకు పనిచేసే వాళ్ళ అవసరం ఉంది. ఆ పని చేసే వాళ్ళని ఆరోగ్యంగా ఉంచడం కోటీశ్వరుల బాధ్యత కాదు, ప్రభుత్వం బాధ్యతగా తీసుకో. అదే మనకి ఉండే సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాల పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళు చెప్పే తిండి ఇప్పుడు ఫ్రీ జనాలకి. అప్పుడు ఇక నక్సలైట్ ఏం అవసరం? వాళ్ళు చెప్పే ఇల్లు ఫ్రీ. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఊళ్ళకి ఇస్తున్నారు. ఇదివరకు అది డిమాండ్ చేసేవాళ్ళు నక్సలైట్లు, రోడ్డు వేయండి, కాలువ కట్టండి ఇట్లాంటి. ఇప్పుడు జరిగిపోతున్నాయి కదా. ఇంకోటి, యువతరం చదువుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ స్కూళ్ళు లేవనేవాళ్ళు, ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి, చదువుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు ఆ ప్రాంతాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు, పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, మహానగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా జాబ్స్ వస్తున్నాయి గిరిజనులకి. దాంతో వీళ్ళకి అక్కడ గ్రిప్ పోయింది. ఇప్పుడు ఎవరు మిగిలారు అక్కడ? పాత తరం వాళ్ళు. ఆ రోజుల్లో నక్సలిజం అంటే ఒక టెంపర్మెంట్ ఉండేది, వాళ్ళకి ఇప్పుడు ఓపికలు లేవు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు లొంగిపోతున్నారు? అనేక మంది 50లు 60లు వచ్చిన తర్వాత లొంగిపోతున్నారు. వానప్రస్థాశ్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత